జెనిఫర్ తన కాలు పక్కన ఒక షూని పెడుతుంది. షూ కంటే పెద్దగున్న భాగాన్నంతా మార్కు వేసి తన శక్తినంతా ఉపయోగించి ఆ భాగాన్ని లేపేస్తుంది. జెనిఫర్ ఎందుకు ఇలా చేసిందంటే తన కాలు ఆ షూలో పర్ఫెక్ట్ గా పట్టడానికి. రాజు ఒక అమ్మాయిని ఇష్టపడుతూ ఉంటాడు, కానీ రాజు ఆ అమ్మాయి ఫేస్ ని చూసి ఉండడు. కేవలం ఆ అమ్మాయి షూ మాత్రమే దొరికి ఉంటుంది. దీంతో జెనిఫర్ ఇలా ప్లాన్ వేసింది, నేను రాజుని పెళ్లి చేసుకోవాలి అని. కానీ జెనిఫర్ పొరపాటుగా తన కుడి కాలిని కట్ చేసి ఉంటుంది. అమ్మకి ఈ విషయం తెలియగా చాలా ప్రేమగా ఎడమ కాలు వేలుని కూడా తీసేస్తుంది. జెనిఫర్ కి ఇదేమి మొదటిసారి కాదు ఇంత నొప్పిని భరించడం. 4 సంవత్సరాల కిందటి నుంచి రాజు స్వయంవరంలో జెనిఫర్ ని ఇష్టపడాలి అని అమ్మ జెనిఫర్ ని ఒక ప్లాస్టిక్ సర్జరీ డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్తుంది. డాక్టర్ ముందుగా ఒక సుత్తిని తీసుకుని జెనిఫర్ ముక్కుని అడ్జస్ట్ చేస్తాడు. ఈ దృశ్యాన్ని చూసి చెల్లెలు చాలా భయపడిపోతుంది. తర్వాత అమ్మ జెనిఫర్ ని డాన్స్ అకాడమీలో పంపిస్తుంది. జెనిఫర్ ముఖం అందవికారంగా ఉండడం వల్ల టీచర్ జెనిఫర్ ని వెనక్కి పంపిస్తాడు. కానీ తన అందమైన చెల్లెల్ని ముందు లైన్ లో నిలబెడతాడు. స్వయంవరం రోజు అందరూ మంచిగా బట్టలు వేసుకుని రాజు ముందర లైన్ లో నిలబడి ఉంటారు. రాజు అక్కడున్న జెనిఫర్ ని చూసి చాలా ఇష్టపడతాడు. వీళ్ళిద్దరూ ఒకరి చేని ఒకరు పట్టుకుని డాన్స్ చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి స్కార్ఫ్ వేసుకుని ఒక అమ్మాయి వస్తుంది. ఆమె ఒక సాధారణమైన వైట్ డ్రెస్ వేసుకుని ఉంటుంది. రాజు అమ్మాయిని చూసి డైరెక్ట్ గా ఆమె దగ్గరకు వెళ్తాడు. జెనిఫర్ ఈ దృశ్యాన్ని చూసి చాలా కోప్పడుతుంది. జెనిఫర్ చాలా నెలలుగా కష్టపడింది రాజుని పొందడానికి. ఫైనల్ గా వీళ్లకు తెలుస్తుంది ఆ మాస్క్ వేసుకున్న అమ్మాయి ఎవరో కాదు, జెనిఫర్ చెల్లెలని. జెనిఫర్ తన చెల్లెని చూసి షాక్ అయిపోతుంది. దీంతో చెల్లెలు అక్కడి నుంచి పారిపోతుంది. రాజుకి కేవలం షూ ఒకటే దొరికి ఉంటుంది. దీంతో రాజు అందరి ముందర ఇలా చెప్తాడు, ఈ షూలో ఎవరి కాలైతే పడుతుందో ఆమెను నేను పెళ్లి చేసుకుంటానని.